సార్ నాకే ఎందుకు ఇంగ్వైనల్ హెర్నియా ఉంది, ఇది అందరికీ వస్తుందా, నాకు మాత్రమే స్పెషల్గా వచ్చిందా? ఈ టెస్టిస్ అనబడేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు స్క్రోటంలో ఉండదు, ఎక్కడో కడుపు లోపల పదిలంగా ఉన్న కండరాలలో ఒక చిన్న గ్యాప్ అనేది ఏర్పరచుకొని ఈ టెస్టిస్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ కండరాల్లో మొత్తంలో కూడా ఎక్కడ బలహీనంగా ఉంది అంటే ఈ టెస్ట్కి సంబంధించిన వీన్స్ అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి కాబట్టి ఈ పార్ట్ అనేది ఆల్రెడీ కొంచెం బలహీనపడడం జరిగింది. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభిలాష్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ వీడియోలో మనం అసలు గజ్జల్లో హెర్నియా అనేది ఎందుకు వస్తుంది, వచ్చాక ఎటువంటి ఇబ్బందులు కలగవచ్చు, కలిగాక ఒకవేళ ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా ఏమైనా సరి చేయొచ్చా, సర్జరీ మాత్రమే అవసరమా అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఒక డెమో ద్వారా అసలు హెర్నియా, ఎస్పెషల్లీ ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో వచ్చే హెర్నియా ఎందుకు వస్తుంది ఆర్ దాని గురించి డెమో తెలుసుకునే ముందు అసలు మీలో చూస్తున్న వారికి హెర్నియా అంటే ఏంటో తెలియాలి. అసలు హెర్నియా అంటే ఏంటి అంటే మనకు కడుపులో ఉన్న అవయవాలకి ప్రొటెక్షన్ లాగా, కవచం లాగా మనకు కండరాలు అనేవి ఉండనే ఉంటాయి. వాటినే మనం అబ్డామినల్ వాల్ మజిల్ అంటాం. అంటే ఇప్పుడు మనకు 6 ప్యాక్ అంటారు చూసారా, 6 ప్యాక్ అంటే ఏంటి? ఈ అబ్డామినల్ మజిల్ని బాగా పెంచి కొవ్వునంతా కరిగిస్తే ఆ మజిల్ బయటికి బాగా కనిపిస్తేనే మనం 6 ప్యాక్ అంటూ ఉంటాం. సో అసలు ఇప్పుడు హెర్నియా అంటే ఏంటి? ఇలా 6 ప్యాక్ లాగా కవచం కండరాల్లాగా మనకున్న అబ్డామినల్ వాల్ మజిల్లో ఎక్కడన్నా గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ ద్వారా పేగులు జారితే మనం హెర్నియా అనుకుంటూ ఉన్నాం. బట్ ఎక్కువ మంది మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నాకే ఎందుకు ఇంగ్వైనల్ హెర్నియా ఉంది, గజ్జల్లో హెర్నియా ఎందుకు వచ్చింది, ఇది అందరికీ వస్తుందా, నాకు మాత్రమే స్పెషల్గా వచ్చిందా, ఎంతమందికి మీరు చూస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. సో దీనికి మనం చెప్పే ఆన్సర్ ఏంటి అంటే చాలా సర్వసాధారణంగా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా ఎవరో ఒకరికి హెర్నియా పేషెంట్ ఉండనే ఉంటారు. అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. మగవారికి ముఖ్యంగా గజ్జల్లో హెర్నియా వచ్చినట్లయితే ఆడవారికి మాత్రము బొడ్డు దగ్గర హెర్నియా అనేది తరచుగా వస్తూ ఉంటుంది. కానీ ఈ వీడియోలో మనం కేవలం గజ్జల్లో హెర్నియా అసలు ఎందుకు వస్తుంది, అది కూడా మగవారిలో గజ్జల్లో హెర్నియాకు గల కారణాలని ఒక డెమో ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందాకే మనం అనుకున్నట్టు హెర్నియా అంటే ఏంటి, కడుపులో ఉన్న కండరాల్లో ఎక్కడో ఒక చోట గ్యాప్ వస్తే దాన్ని హెర్నియా అనుకున్నాం. బట్ అసలు ఆ గ్యాప్ అక్కడే గజ్జల్లోనే ఎందుకు వచ్చింది అనేదే మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుంటేనే మనకి ఈ హెర్నియా ఎందుకు వస్తుంది అనేది అర్థమవుతుంది. సో మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఈ వృషణాలు, టెస్టిస్ అనేది జనరల్లీ బిడ్డ డెలివరీ అయిపోయిన తర్వాత అందరికీ టెస్టిస్ అనేది స్క్రోటంలో ఉంటుంది. కానీ అదే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రము ఆ టెస్టిస్ అనేది ఎక్కడో స్క్రోటం దగ్గర బయటికి ఉండదు, కడుపు లోపల కండరాలకి యువతల పక్కగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ వీడియో డెమో ద్వారా చెప్పే ముందు మనకు ఈ కడుపున యొక్క కండరాలనే అబ్డామినల్ వాల్ మజిల్స్ అనుకుందాం. ఇదే కండరాలకి యువతల పక్క వచ్చేదంటే మనకు ముందర పక్క స్క్రోటం భాగం అనుకుందాము. ఈ థర్మోకాల్ బాక్స్కి వెనకల పక్క ఉండేదంతా కడుపులో అవయవాలు అనుకుందాం. సో ఇప్పుడు మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనుకున్నాము, ఈ కండరాలకి లోపలగా మనకు టెస్టిస్ అనేది ఉంటుంది. సో ఈ టెస్టిస్ ఇంకా వన్స్ బిడ్డ డెలివర్ అవుతాడు, 9వ నెల పూర్తి అవుతుంది అన్నప్పుడు మాత్రము ఈ లోపల ఉన్న టెస్టిస్ కాస్త కండరాలను దాటుకొని బయటికి స్క్రోటంలోకి రావడం జరిగింది. సో ఈ కండరాలు, ఈ అబ్డామినల్ వాల్ లోపల ఉండేదంతా మనకు కడుపు అనుకున్నాము, ఈ కడుపు బయట ఉండేది స్క్రోటం అనుకున్నాము. సో ఇప్పుడు ఏమవుతుంది అని తెలుసుకునే ముందు జస్ట్ మనకు ఈ థర్మోకాల్ షీట్నే మనం అబ్డామినల్ వాల్ మజిల్ అనుకున్నాము. అండ్ ఈ చేతిలో నాకు కనిపిస్తున్న ఒక బల్బు లాంటి స్ట్రక్చర్ ఇక్కడ రాసినట్టు దీన్నే టెస్టిస్ అనుకుందాం. సో ఈ టెస్టిస్ చుట్టూరా ఇవేంటి అని చూసుకున్నట్లయితే మనకు ఏ అవయవానికైనా సరే మనకు రక్త సరఫరా అనేది ఉండాలి. ఈ రక్త సరఫరాలో కూడా మంచి రక్తం ఉంటుంది, చెడ్డ రక్తము ఉంటుంది. సో ఈ మంచి రక్తానికి ఈ రెడ్ కలర్ పైప్ అనుకుందాము, చెడ్డ రక్తాన్ని తీసుకోబోయేది గుండె వరకు ఈ బ్లూ కలర్ పైప్ అనుకుందాము. అండ్ మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, మనకు ఈ టెస్టిస్ నుంచే ఈ వీర్య కణాలు, స్పర్మ్స్ అనేవి పుట్టి మనకు ఒక పైపు ద్వారా అంగంలో ద్వారా మనం సెక్స్ చేసినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ వీర్య కణాలన్నింటినీ టెస్టిస్ నుంచి పెన్నిస్ వరకు తీసుకొని పోయే పైపే ఈ ఎల్లో కలర్ పైప్ అనుకున్నాం. దీన్నే వ్యాస్ డిఫరెన్స్ అంటారు.
సో ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనుకున్నాము, ఈ టెస్టిస్ అనబడేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు స్క్రోటంలో ఉండదు, ఎక్కడో కడుపు లోపల కండరాల లోపల ఉంటుంది. సో వన్స్ ఇంకా బిడ్డ డెలివరీ అవుతాడు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ పదిలంగా ఉన్న కండరాలలో ఒక చిన్న గ్యాప్ అనేది ఏర్పరచుకొని ఈ టెస్టిస్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. అండ్ వన్స్ టెస్టిస్ అనేది బయటకు వచ్చి ఇక్కడ వేలాడగానే ఈ స్క్రోటం అనేది ఇక్కడ వేలాడుతూ ఉంది. సో వన్స్ ఈ టెస్టిస్ అనేది బయటికి రాగానే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ కూడా దగ్గర పడిపోయి ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఉందా లేదా అన్నట్టు క్లోజ్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ ఈ గ్యాప్ కొంచెం క్లోజ్ అయినప్పటికీ కూడా ఈ ఎంటైర్ కండరాల్లో బలహీనపడిన పార్ట్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ టెస్టిస్ గ్యాప్ చేర్చుకునిందో ఆ గ్యాప్ అనే చెప్తాం. ఎందుకు, ఈ గ్యాప్ ఎంత క్లోజ్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నా కూడా మనకు ఈ టెస్టిస్కి సంబంధించిన పైపులు, అంటే ఈ టెస్టిస్ అనేది ఊరికనే గాల్లో వేలాడలేదు, దీనికంటూ రక్త సరఫరా కానీ కావాలి. అండ్ ముఖ్యంగా ఈ వీర్య కణాలన్నిటిని తీసుకునే పైపు కూడా మనకు ఈ కండరాల్లో గ్యాప్ ద్వారానే రావడం జరిగింది. సో ఇప్పుడు ఎలాగైతే ఒక ఇంటికి గోడ పదిలంగా ఉంటుంది బట్ కిటికీ అనేది ఎలాగైతే బలహీనంగా ఉంటుందో, సో ఇప్పుడు ఎవరైనా దొంగలు రావాలంటే ఏం చేస్తారు, గోడను బద్దలు కొట్టరు, ఉన్న కిటికీని బద్దలు కొడతారు. అదేవిధంగా హర్నియా రావాలి అనుకుంటే ఎక్కడైతే కండరాలు ఆల్రెడీ బలహీనపడ్డాయో ఆ పాయింట్లో నుంచి మనకు పేగులు బయటకు వస్తే హర్నియా అనుకున్నాం. సో మనకి ఈ కండరాల్లో మొత్తంలో కూడా ఎక్కడ బలహీనంగా ఉంది అంటే ఇక్కడే అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు, ఈ టెస్ట్కి సంబంధించిన వీన్స్ అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి కాబట్టి ఈ పార్ట్ అనేది ఆల్రెడీ కొంచెం బలహీనపడడం జరిగింది. సో ఇప్పుడు ఎవరన్నా దీన్ని దాటుకొని రావాలనుకున్నా కూడా ఇక్కడ కొట్టితే మనకేం రావట్లే, కానీ ఇక్కడ కొడితే చూసారా ఈజీలీ గ్యాప్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఏ గ్యాప్లో నుంచి అయితే టెస్టిస్ అనేది జారుకోవడం జరిగిందో ఆ గ్యాప్లో నుంచే మనకు ఒకవేళ ప్రాపర్ గ్యాప్లో నుంచి ఒకవేళ కనుక పేగులు బయటకు వస్తే దాన్నే మనం హర్నియా అనుకున్నాం. సో అందరికీ అర్థం అవ్వడానికే మనం ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్న బెలూన్నే మనం పేగులు అనుకుందాము, సో దట్ జనాలకి ఈజీలీ అర్థమయ్యేటట్టు. సో ఈ పేగులకి హర్నియాకి సంబంధం ఏంటి, అసలు హర్నియాలో ఎలా జారుతుంటాయి అనేది మీకు ఇప్పుడు డెమో ద్వారా చూపిస్తాము. మరొక్కసారి ఒక రివిజన్ లాగా చెప్తున్నాము. ఇక్కడేంటి కనపడేది, ఇవి కండరాలు. ఈ టెస్టిస్ అనేది మనకు కడుపు లోపల ఉన్న టెస్టిస్ కాస్త ఈ కండరాల్లో ఒక గ్యాప్ అనేది ఏర్పరచుకొని బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చేటప్పుడు స్వతహాగా ఒక్కటే రాదు ఈ టెస్టిస్ అనేది. ఈ టెస్టిస్ దానికి సంబంధించిన రక్త సరఫరాను కానీ ఆర్ దానికి సంబంధించిన ఇప్పుడు వీర్యకణాలు ఆర్ స్పర్మ్స్ వదలాలి, ఆ స్పర్మ్స్ అన్నిటి అంగం వరకు పెన్నిస్ వరకు చేరడానికి ఆ పైపులన్నిటితో సహా ఈ కండరాలను దాటుకొని ఒక గ్యాప్ క్రియేట్ చేసుకొని ఈ టెస్టిస్ అనేది కడుపు లోపల నుంచి బయటికి రావడం జరిగింది. బట్ ఈ కడుపుకి యువతల పక్క అంటే కడుపుకు దాటుకొని మనకు అందరికీ స్క్రోటం అనేది మాత్రమే ఉంటుంది మగవారిలో, బట్ కడుపు లోపల మాత్రమే మనకు అంటే ఈ థర్మోకాల్కి వెనకల పక్క మనకు పేగులన్నీ ఉండడం జరిగింది. సో ఇప్పుడు హర్నియాలో ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది అని చూసుకుంటే, హర్నియాలో ముఖ్యంగా మీరు కూడా గమనించినట్లయితే హర్నియా ఉన్న వారికి ఎప్పుడు నొప్పి వస్తుంది ఆర్ ఎప్పుడు వాపు గమనిస్తారు అంటే ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కావచ్చు ఆర్ బరువులు ఎత్తినప్పుడు కావచ్చు లేదా దగ్గినప్పుడు. అంటే ఈ మూడిట్లో కూడా ఏమవుతుంది, కడుపు లోపల ప్రెషర్ అనేది పెట్టడం జరుగుతోంది. లైక్ మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు పేగులకి పైన కూడా ప్రెషర్ పెరిగి ఆ పేగులు కడుపు లోపల ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల బయటికి రావాలని చూస్తాయి. అది ఏ విధంగా మనకు హర్నియాకి దారి తీస్తుంది అనేది మీరు ఇప్పుడు చూడగలరు. సో ఇప్పుడు మనం కడుపుకు అవతల పక్క ఉన్న టెస్టిస్ స్క్రోటంని చూసాము. యువతల పక్క మనకు కడుపులో ఉన్న పేగులు అండ్ అవయవాలు ఉన్నాయనుకుందాం. సపోజ్ లివర్ అని, గాల్ బ్లాడర్ అని, గర్భాశయం అని. సో జనరల్లీ మనకు అన్ని అవయవాల్లో కూడా ఈ లివర్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, కిడ్నీలెస్ అన్నిటికీ కూడా ఫిక్స్డ్ పొజిషన్ అంటూ ఉంటుంది. అంటే ఒక చోట ఉన్నది ఒక చోటే ఉంటుంది. సపోజ్ లివర్ అనేది మనకు రైట్ సైడ్ కుడిపక్క పై భాగంలో ఉంటుంది కడుపులో. ఆ లివర్ అనేది ఎప్పటికీ ఆ పొజిషన్లోనే ఉంటుంది. కానీ అదే పేగుల వరకు చూసుకున్నట్లయితే పేగులు అనేవి 6 మీటర్ల పైపులు కాబట్టి అది ఆహారం ఉండే సిచ్యువేషన్ బట్టి అటు ఇటు పైకి కిందికి ఈ పేగులు అనేవి తిరుగుతూనే ఉంటాయి. బికాస్ పేగులు అనేవి ఫ్రీలీ మూవింగ్ కాబట్టి పేగులకంటూ ఎటువంటి ఫిక్స్డ్ స్ట్రక్చరు లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసాము, ఈ టెస్టిస్కి సంబంధించిన రక్త సరఫరా అంతా మనకు ఈ హోల్ ద్వారా, ఇది సపోజ్ ఇక్కడ గుండె ఉందనుకుందాం, గుండె నుంచి ఈ రక్త సరఫరా అంతా టెస్టిస్కి పోతుంది ఈ చిన్న హోల్ ద్వారా. దీన్ని ఇంగ్వైనల్ కెనాల్ అని అంటాము. సో ఇప్పుడు ఒకవేళ హర్నియాలో జనరల్లీ ఏమంటాము,
పేగులు అనేవి ఈ గ్యాప్ నుంచి బయటకు వస్తే హెర్నియా అని అంటాం. సో ఇప్పుడు ఒకవేళ కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా ఈ పేగులు ఈ కండరాల నుంచి దాటుకోవడానికి చూస్తూ ఉంటాయి. సో బట్ ఏమవుతుంది, ఒకవేళ కండరాలు పదిలంగా ఉన్నప్పుడు పేగులు దాటుకోవాలని చూసినా కూడా చూస్తున్నారా, ఇక్కడ పదిలంగా ఉంది కాబట్టి కండరాలు ఇక్కడ మనకు ఏమీ కావట్లేదు, ఎందుకంటే కండరాలంతా బాగా స్ట్రెంగ్త్గా వీక్నెస్ లేకుండా ఉన్నాయి కాబట్టి. బట్ అదే ఏ మార్గం ద్వారా అయితే ఈ టెస్టిస్ కానీ వృషణం కానీ ఈ కండరాలని దాటుకొని వెళ్ళిందో ఆ మార్గం దగ్గర వీక్నెస్ అనేది అలా ఉండిపోవడం వల్ల ఇప్పుడు చూస్తున్నారా, లోపల ఉన్న పేగులు ఇక్కడైతే బయటికి వెళ్ళలేకపోయాయి, కానీ ఇక్కడ ఆల్రెడీ వీక్నెస్ అనేది ఉంది కాబట్టి ఆ వీక్నెస్ కూడా ఎందుకు ఏర్పడింది, ఆల్రెడీ దీనికి సంబంధించిన పైప్లన్నీ వెళ్ళే చోటనే వీక్నెస్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో అటువంటి పక్షంలో మనకు ఈ పేగులు లోపల నుంచి బయటికి రావడం అనేది గమనిస్తూ ఉన్నారు. సో ఇది ఎప్పుడైతే బయటికి వస్తుందో అందుకే జనాలకి ఎక్కువ మంది గజ్జల్లో హెర్నియా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, సార్ ఒక సైడ్ టెస్టిస్ కిందికి ఉంది, ఒక సైడ్ టెస్టిస్ పెద్దది ఉంది అన్నట్లు అనుకుంటుంటారు. బట్ అక్కడ మిస్టేక్ జరిగేది ఏంటంటే వాళ్ళకు వాపు వచ్చిండేది ఈ టెస్టిస్ పెద్దదయ్యో ఇంకేదో వచ్చి కాదు, లోపల నుంచి గజ్జల్లో ఉన్న హోల్ ద్వారా ఈ పేగులు అనేవి బయటికి రావడం వల్ల ఈ పేగులు టెస్టిస్ అనేవి కలిసి ఒక పెద్ద ముద్దలాగా తయారవ్వడం వల్ల పేషెంట్కి ఏది టెస్టిస్తో ఏది పేగులో తెలియక ఉంటుంది. ఈ వృషణాలు అంటే స్క్రోటం దగ్గర చూసుకుంటే టెస్టిస్ కూడా ఉంది. అండ్ టెస్టిస్తో పాటు జనాలు బాగా గమనించినట్లయితే ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ టెస్టిస్ అనేది ఇంకా ఫుల్గా నిండుగా ఉన్నట్టు ఎంటీగా లేకుండా ఉన్నట్టు గమనిస్తూ ఉంటారు. ఆ వాపు అనేది ఎందుకు వచ్చింది అంటే లోపల ప్రెషర్ పెరిగినప్పుడల్లా లోపల ఉన్న పేగులన్నీ ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ ఇలా పేగులు బయటకు వస్తుంటాయి. అండ్ అదే మనిషి కనుక ఒకవేళ పనుకునేశారు అప్పుడేమవుతుంది, గ్రావిటీకి అనుగుణంగా బయటికి జారిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దట్ అప్పటి వరకు ఉన్న వాపు కూడా మాయమైపోవడం అనేది గమనిస్తారు. బట్ అదే మనిషి ఆ మరుసటి రోజు మళ్ళీ లేచారు లేదా బరువులు ఎత్తారు, మళ్ళీ ఈ పేగులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ పనుకోగానే ఆ మనిషే పైనుంచి వచ్చిన వాపుని లోపలికి తోసినట్లయితే లోపలికి కనుక పేగులు వెళ్ళిపోతే దీన్ని రెడ్యూసబుల్ హెర్నియా అంటాం. అంటే పనుకోగానే బయటకు వచ్చిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోతున్నట్టు. ఇదే కనుక ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుంది, చాలా శాతం వరకు పేగులు ఇక్కడికే వచ్చేసినట్లయితే ఒకానొక స్టేజ్ తర్వాత మనం ఈ పేగుల్ని లోపలికి తొయ్యాలనుకున్నా కూడా ఆ పేగులు కనుక ఒకవేళ లోపలికి వెళ్ళిపోకపోతే ఆ స్టేజ్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అంటే మనం పనుకున్నా దీని లోపల నుంచి ప్రెషర్ పెట్టినా అవి ఎక్కడ పోకుండా అదే స్టేజ్లో అక్కడే పదిలంగా ఉంటే దీన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. సో ఇప్పుడు హెర్నియా సర్జరీలో భాగంగా అసలు ఏం చేస్తాము, ఆర్ ఇంకా ఎక్కువ మంది వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఇది వచ్చి కూడా చాలా నెలలైంది లేకుంటే చాలా సంవత్సరాలైంది, మాకు నొప్పి అట్లేమీ లేదు, ఉత్త వాపే ఉంది, అయినా మేము సర్జరీ చేసుకోవాలని చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. నిజంగా కూడా హెర్నియాకి నిజంగా ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం అర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేదా ఈ మధ్యకాలంలో మనకు బాగా వయసులో పెద్ద ఉన్న ఒక మనిషి వచ్చారు, ఎందుకు అంటే ఆయనకి హెర్నియా ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది అని. ఆ మనిషి యొక్క హెర్నియా ఎలాగా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ ఇచ్చిన పైన అటాచ్మెంట్లో మీరు చూడగలరు. ఇదే మనిషి కనుక నిజంగా ఈ మనిషికి నొప్పి ఉండింటే మాత్రము చాలా త్వరగానే మనకు సర్జరీ చేయించుకుని ఉండొచ్చు. బట్ నొప్పి లేకపోవడం వల్లనే ఆ పెద్ద మనిషి కాస్త నిర్లక్ష్యం చేసి హెర్నియా అనేది ఇంత పెద్దదిగా అవ్వడం మీరు గమనించగలరు. సో ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో కనిపిస్తున్న మనిషిని చూసినట్లయితే ఆయనకి కడుపు కంటే కూడా హెర్నియా అనేది బాగా పెద్దదిగా ఉండడం మీరు గమనించగలరు. సో హెర్నియాలో మనకు నొప్పి ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ అనేది ఎందుకు తీసుకోవాలనేది మీరు ఇప్పుడు చూడగలరు. సో ఇప్పుడు ఏమనుకున్నాము, లోపల నుంచి పేగులు బయటకు వచ్చాయి అండ్ బయటకు వచ్చిన పేగుల్ని లోపలికి తోసేస్తే వెళ్ళిపోతే అది ఇనిషియల్ స్టేజెస్ అనుకున్నాము. అదే అడ్వాన్స్డ్ స్టేజ్లో బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం. సో ఇవి కాకుండా కాంప్లికేషన్స్ ఆఫ్ హెర్నియా అంటాం. అంటే హెర్నియా ఉన్నవారికి ఎటువంటి ప్రమాదాలు దారి తీయవచ్చు అని చూసుకున్నట్లయితే ఇప్పుడే మీరు గమనించగలరు, మనకు పేగులు అనేవి ఎట్లుంటాయి, ఒక పైప్ రూపంగా ఉంటాయి. సో ఈ పైపులో తీసుకున్న ఆహారం అంతా ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనుకుందాం. బట్ ఇదే పైపు కనుక ఒకవేళ ఇలా లేకుండా సపోజ్ పొరపాటున టైం బాగాలేక ఇలా అయినట్టయితే ఏమవుతుంది, ఇప్పుడు మీరు గమనించగలరా, పైప్ అనేది ఇక్కడ మడతబడింది. లైక్ ఎలాగైతే ఇప్పుడు చెట్లకి నీళ్లు కొడుతున్నారు, ఆ పైప్ అనేది ఎప్పుడెప్పుడైతే మనం డ్రా చేసేటప్పుడు
ఈ విధంగా ఎట్లయితే ముడుచుకున్నప్పుడు ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోయి ఆ పైప్లో నుంచి వాటర్ రావో, అదేవిధంగా హర్నియాలో కూడా ఈ పేగులు జారుకొని ఆ పైపు బ్లాక్ కానంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బట్ ఈ పిక్చర్లో చూపించినట్టు ఇలాగుంటే బ్లాక్ లేదు అనుకున్నాం, ఎందుకు అంటే ఫ్రీగా ఉంది పేగులు, లైక్ ఇప్పుడు చూపించినట్టు. బట్ ఇదే పేగులను కనుక వెనకలికి లాగినట్టు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇక్కడ మడతపడినట్టు పేగులు కంప్లీట్లీ ఇరుక్కుపోవడం జరిగింది. ఒకవేళ పొరపాటును కనుక ఇది జరిగితే హర్నియాలో అడ్వాన్స్డ్ స్టేజ్ అండ్ కాంప్లికేషన్ చెప్పడం జరుగుతుంది. ఈ కాంప్లికేషన్నే అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే పేగులు మడత పడిపోవడం వల్ల పేషెంట్ ఏం తిన్నా కూడా ఆహారం అనేది కిందికి జారదు. ఎలాగైతే పైప్ను అడ్డగించినట్లయితే ఆ పైప్లో నుంచి ఓవర్ఫ్లో అయిపోతుందో, అదేవిధంగా మనకు ఈ పేగులు అనబడే పైప్ మడత పడిపోవడం వల్ల మనకి పేషెంట్కి ఆహారం తీసుకున్నది కిందికి జారదు, ప్లస్ బాగా కడుపు ఉబ్బిపోయినట్టు ఉండడము, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో కిందికి చేరట్లేదు కాబట్టి నోటి ద్వారా వామిటింగ్స్ అనేవి, ఏం తిన్నా, నీళ్లు తీసుకున్నా, ఏం ఆహారం తీసుకున్నా కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోతే ఇది కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ హర్నియా అంటాం. దాన్నే అబ్స్ట్రక్టెడ్ హర్నియా అంటాం. ఇది ఒక కాంప్లికేషన్ అయితే ఇంకొక కాంప్లికేషన్ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఇదే పైపు ఇలాగున్న పేగులు కాస్త సపోజ్ టైం బాగాలేక ఇలా మడత పడినట్టు పడ్డాయి అనుకుందాం, లైక్ ఈ విధంగా ఈ పిక్చర్లో చూపించినట్టు. ఇక్కడ గమనిస్తున్నారా? సో మనకు పేగులు జస్ట్ జారితే హర్నియా అనుకున్నాం, బట్ కాంప్లికేషన్గా మనం చెప్పినట్టు ఇట్లా బ్లాక్ అయిపోతే అబ్స్ట్రక్షన్ అనుకున్నాం. బట్ ఇదే పేగులు కనుక ఒకవేళ బాగా మడత పడిపోయి ఈ విధంగా దానిలో అవే చుట్టుకొని, ఇప్పుడు గమనిస్తున్నారా, ఇక్కడ ప్రాపర్గా బ్లాక్ అయిపోవడం అనేది గమనిస్తున్నారు. ఎందుకు? పేగులు అనేవి మడత పడిపోవడం జరిగింది. సో ఇది జనరల్లీ ఎందుకు అవుతుంది అని చూసుకుంటే, సో సపోజ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న హోల్నే హర్నియా అనుకుందాం. హర్నియా అంటే ఏమనుకున్నాం? ఈ హోల్లో నుంచి, కండరాల్లో ఉన్న గ్యాప్ నుంచి పేగులు వెళ్తే హర్నియా అనుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది? వెళ్తుంది అండ్ పైనుంచి ఎవరైనా ప్రెస్ చేయగానే మళ్ళీ లోపలికి వస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుంది? వెళ్తోంది, పైనుంచి తోసినా కూడా రావట్లేదు, బట్ ఇక్కడెక్కడ టైట్గా అనేది లేదు. బట్ ఇదే మన టైం బాగాలేక ఒకవేళ బాగా ప్రెషర్ పెట్టారు, సడన్గా పేగులన్నీ జారిపోయి ఇక్కడ కనుక బాగా టైట్ అయిపోయినట్లయితే ఈ పార్ట్కి రక్త సరఫరా అనేది కట్ అయిపోయి ఈ చెయ్యి ఎట్లయితే చచ్చిపోతుందో, అదేవిధంగా సపోజ్ ఉదాహరణకి మీరే ప్రయత్నించుకోగలరు. ఈ చేతిని ఇట్లా పెట్టుకొని టైట్గా బిగించి చూసుకోండి. ఒక 5 నిమిషాలకు మించి దీన్ని ఈ టైట్ని బిగించలేరు. ఎందుకు అంటే ఈ భాగానికి రక్త సరఫరా అనేది కట్ అయిపోవడం వల్ల తిమ్మిర్లు వచ్చినట్టుగానో ఆర్ మన వల్ల కాక తీసేయాలనేటట్టు అనిపిస్తుంది. బట్ అదే విషయం కనుక ఈ హర్నియాలో ఈ టైట్గా కలిగించేదేంటి? మనకు హర్నియాలో కండరాల్లో యొక్క గ్యాప్. సో ఇదేమో టైట్గా బిగించేస్తుంది అండ్ ఈ పార్ట్ ఆఫ్ ద పేగులకి రక్త సరఫరా అనేది కంప్లీట్లీ కట్ అయిపోవడం వల్ల ఈ పేగులు చచ్చిపోవడం అనేది స్టార్ట్ అయితే దాన్నే స్ట్రాంగులేటెడ్ హర్నియా అంటాం. అంటే మనకు స్ట్రాంగులేషన్ అంటే ఏంటి? ఉరితాడు. ఈ కండరాల్లో హోల్ వల్ల మనకు ఈ పేగులకి ఉరితాడులాగా తయారైనట్లయితే దీన్నే స్ట్రాంగులేషన్ హర్నియా అంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు అబ్స్ట్రక్షన్ అనేది ఒక కాంప్లికేషను, స్ట్రాంగులేషన్ అనేది అతి భయంకరమైన కాంప్లికేషను. ఎందుకు అంటే ఈ పేగులు వన్స్ ఇది మడత పడిపోగానే ఎలాగైతే ఇది ఇట్లా పట్టుకోకుంటే ఇట్లా రక్త సరఫరా అంతా ఆగిపోయి చెయ్యి పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా పేగులకు కనుక ఒక టైంకి మించి రక్త సరఫరా అనేది అందకపోతే ఆ పేగులు చచ్చిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. జనరల్లీ హర్నియా ట్రీట్మెంట్లో భాగంగా మనం జనరల్లీ ఏం చేస్తాము అంటే ఏ గ్యాప్ ద్వారా అయితే ఈ పేగులు అనేవి బయటకు వచ్చాయో ఆ పేగుల్ని తిరిగి లోపలికి తోసేసి ఇంకొకసారి హర్నియా రాకుండా ఈ గ్యాప్ని క్లోజ్ చేసుకోవడం అనేదే మనకు హర్నియా యొక్క ట్రీట్మెంట్. సో హర్నియా సర్జరీలో భాగంగా మనం చేసేది మెయిన్లీ లాప్రోస్కోపీ సర్జరీ అంటాం. అంటే పెద్ద కోతలు లేకుండా చిన్న చిన్న హోల్స్తోనే మనం సర్జరీ అయిపోతుంది. సో సర్జరీలో భాగంగా ఏం చేస్తాము అంటే ఏ హోల్ ద్వారా పేగులు బయటకు వచ్చాయో ఆ పేగుల్ని లోపలికి తోసేసిన తర్వాత తోయడం అయితే జరిగింది, బట్ మళ్ళీ ఇంకొకసారి పేగులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ బలహీనపడిన కండరాలు ఎలాగో పెరగవు అండ్ ఇవి ఒక్కసారి బలహీనపడితే జీవితాంతం బలహీనపడినట్టే. సో ఈ బలహీనపడిన కండరాల్ని బలపరుచుకునేలా మనం ఏం చేస్తాము? మెష్ అనే పదార్థం వాడుకుంటాం. జస్ట్ డెమోకి మీకు ఈ టిష్యూ పేపర్నే మెష్ అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనకు హోల్ సైజ్ బట్టి మనకు మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఎలాగా చెప్పవచ్చు అంటే ఒకవేళ ఎవరికైనా సైకిల్కి కానీ కార్కి టైర్కి కానీ పంక్చర్ అయిందనుకోండి, పంక్చర్ చిన్నదిగా ఉన్నా ఏ విధంగా అయితే మనం మెష్ అనేది పెద్దదిగా వేసుకుంటామో
అదేవిధంగా ఈ కండరాల్లో ఏర్పడిన పంక్చర్ని మనం సీల్ చేసుకోవడానికి మెష్ అనేది వాడుకుంటూ ఉంటాం. ఒకవేళ హోల్ చిన్నదిగా ఉందంటే ఈ సైజ్ మెష్ సరిపోతుంది. ఒకవేళ హోల్ కనుక పెద్దదిగా ఉంది అనుకుంటే మనం వేసుకునే ప్యాచ్ కూడా పెద్దదిగా ఉండాలి. సపోజ్ ఇదే హోల్ అనుకొని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తాము, ఈ కండరాల్లో హోల్ని ప్యాచ్ బలహపరుచుకునేలా మనం ఇలా మెష్ అనేది పెట్టుకోవాలనుకున్నాము. సో ఈ మెష్ కూడా మనకు సైజ్ బట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఇదే ఉదాహరణ తీసుకుందాం, హోల్ ఏమో పెద్దదిగానే ఉంది అండ్ మనం వేసుకునే మెష్ కూడా అక్కడికి ఉంది అనుకుందాం. సో ఒకవేళ మెష్ అంతంత సైజ్ పెట్టుకుంటే ఏమవుతుంది, ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి పేగులు పోయినప్పుడు సో మెష్ అనేది చిన్నదిగా పెట్టుకుంటే ఏమవుతుంది, మనకు ఇలా ప్రెషర్ పెరిగినప్పుడు ఏదో ఒక గ్యాప్లో నుంచి ఇలా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకు హోల్ సైజ్కి తగ్గట్టుగానే మనం మెష్ అనేది కూడా పెట్టుకుంటూ ఉండాలి. సపోజ్ ఇంత పెద్ద హోల్కి ఇంత చిన్న మెష్ పెట్టుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది, ఈ హోల్కి యువతల పక్క మార్జిన్ అనేది తక్కువగా ఉంది. దాన్నే మనం ఓవర్లాప్ అంటాం. అంటే ఇటు పక్క తోసినా కూడా చూస్తున్నారా ఈ గ్యాప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకే మెష్ అనేది ఎక్కడా కకృతి పడకుండా ఎప్పుడూ పెద్ద మెష్ అనేదే పెట్టుకోవాలి. సో ఇదే పేషెంట్ కనుక ఇంత చిన్న మెష్ కాకుండా సపోజ్ మనం కనుక ఇంత పెద్ద మెష్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, పేగులు ట్రై చేయడానికి చూసినా కూడా మనకు మెష్ అనేది పెద్దదిగా ఉంది కాబట్టి మెష్ యొక్క ఎడ్జెస్ అనేది జారుకునే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం చేసుకొని మెష్ పెట్టుకున్నాం సరే, బట్ మెష్ అనేది అటు ఇటు కదలకుండా ఈ 4 కార్నర్స్లో మనకు మెష్ కదలకుండా మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే ఈ మెష్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అండ్ ఇంకొకసారి హెర్నియా రాకుండా మనకు లైఫ్ లాంగ్ కూడా మనకు పర్మనెంట్ క్యూర్ అనేది ఈ సర్జరీ ద్వారా మనకు లాప్రోస్కోపీ ద్వారా పొందగలరు. సో ఒక రివిజన్ లాగా చెప్పాలి అంటే ఇది మనకు పదిలంగా ఉన్న కండరాలు అండ్ టెస్టిస్ కూడా కడుపు లోపల ఉంది. సో ఇది ఎప్పటి పిక్చర్ అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మగబిడ్డ యొక్క పిక్చర్. ఇదే మగబిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అయితే ఇలాగా ఉంది. సో ఇదే బిడ్డ ఇంకా నెలలు నిండి ఇంకా డెలివరీ అవుతారన్నప్పుడు ఏమవుతుంది, ఈ కండరాల్లో గ్యాప్ అనేది క్రియేట్ చేసేసుకొని ఈ టెస్టిస్ అనేది బయటికి రావడం గమనిస్తూ ఉంటాము. అండ్ ఈ గ్యాప్ అనేది కొంచెం వీక్నెస్ అనేది కవర్ అయిపోతుంది. సో ఇది ఎప్పటి పిక్చర్ అంటే జస్ట్ ఇంకా బిడ్డ డెలివరీ అయ్యారు అన్నప్పుడు. వీక్నెస్ ఉన్న చోట మనిషి ఎదిగే కొద్దో గొప్ప ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. ఉదాహరణకు దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ. సో ఆ ప్రెషర్ పెట్టడం అనేదే మనకు ఈ లోపల పేగుళ్ళు రావడం అనుకుందాం. సో ఎట్లా అయితే ప్రెషర్ పెరుగుతూ ఇలా బయటకు వస్తే దాన్నే మనం హెర్నియా అనుకున్నాం. సో ఈ హెర్నియా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, ఇది వరకు ఉన్న టెస్టిస్ సైజ్తో పోల్చుకుంటే సైజ్ పెద్దదిగా అవ్వడం గమనిస్తూ ఉంటారు. అది ఎక్కడ గమనిస్తారు అంటే గజ్జల్లో నుంచి వృషణాల వరకు గమనించగలరు. అండ్ ఇదే పేషెంట్ ఒకవేళ అనుకుంటే ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ ఏం చేస్తాము, జారిన పేగుల్ని లోపలికి తోసేసి ఈ టెస్టిస్కి కానీ టెస్ట్కి సంబంధించిన నరాలకు కానీ ఏమీ చేయకుండా ఈ మెష్ అనే పదార్థాన్ని లాప్రోస్కోపీ ద్వారా మరొకసారి కండరాలనే బయటికి జారకుండా ఈ విధంగా ప్యాచ్ చేసుకొని మెష్ అనేది పెట్టుకుంటాం. సో దట్ మనకు తిరిగి మనం నార్మల్ పిక్చర్ ఏదైతే ఉందో, నార్మల్ అని ఏదైతే అంటామో ఆ నార్మల్ స్టేజ్కి మనం ఈ విధంగా రాగలం. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం చేసేది లాప్రోస్కోపీ ద్వారా అంటాం. అంటే ఇదివరకు కాలంలో అయితే పెద్ద కోతలు ఇచ్చి చీల్చి చెండాడి ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఏం చేస్తాము, పెద్ద కోతలు అనేవి ఇవ్వకుండా చిన్న హోల్స్ ద్వారానే, అంటే కీ హోల్ సర్జరీ లేదా లాప్రోస్కోపీ ద్వారానే ఈ సర్జరీ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కోత్ అనేది చిన్నదిగానే ఉంటుంది, చిన్న హోల్స్ ద్వారానే అయిపోతుంది కాబట్టి పేషెంట్కి నొప్పి ఉండదు. అండ్ డ్రెస్సింగ్ చేసుకోవడము, పుండు అనేది రావడం అనేది ఏమి ఉండదు. ఆపరేషన్ తర్వాత ఇమీడియట్లీ మనకు అసలు ఆపరేషన్ చేసామా లేదా అనేంత నీట్ అండ్ క్లీన్గా అయిపోతుంది, కుట్లు అనేవి లేకుండా. అండ్ ఆపరేషన్ తర్వాత డ్రెస్సింగ్లు అట్లాంటివి ఏమీ అవసరం లేకుండా. అండ్ మనం చేసే సర్జరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ రోజు నుంచే కూడా పేషెంట్ ప్రాపర్లీ స్నానాలు అవన్నీ చేయగలరు. ఎందుకు అంటే మనం చేసేది చిన్న హోల్స్ ద్వారానే కాబట్టి ఆ హోల్ పైన కూడా మనం వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనేది వేసేసుకుంటాము. సో దట్ పేషెంట్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒక నార్మల్ మనిషి ఎట్లాగుంటారో ఇదే మనిషి తినడం కానీ తిరగడం కానీ లేదా ఆహారం తీసుకోవడం కానీ స్నానం చేయడంలో కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు.